సో నావల్ క్యాంప్ లో వాళ్ళ డైలీ రొటీన్ ఏంటి, అక్కడ ట్రైనింగ్ వాళ్ళకి ఎలా జరిగింది, ఇవన్నీ కూడా మనం సన్నిధిని అడిగి తెలుసుకుందాం. సన్నిధి, మీ ఎన్సిసి నావల్ క్యాంప్ లో మీకు ట్రైనింగ్ డైలీ రొటీన్ ఎలా ఉండేది, ఒకసారి మా వ్యూయర్స్ కి చెప్పు. సో అక్కడ మమ్మల్ని మార్నింగ్ 4 o'clockకి లేపేవాళ్ళు. తర్వాత 4:30కి అలాగా మాకు ఫాలో అవుట్ ఉంటుంది. అప్పుడు మాకు డ్రిల్ కానీ ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ అలాంటివి చేపించేవాళ్ళు. 6:30 వరకు చేసేవాళ్ళం. దాని తర్వాత 6:30కి మేము బ్రేక్ఫాస్ట్ చేస్తాము. బ్రేక్ఫాస్ట్ అయ్యాక 8:30 వరకు మాకు రెస్ట్ ఉంటుంది, ఏమైనా చేయొచ్చు ఆ టైంలో. 8:30కి అలాగా మళ్ళీ మాకు ఫాలో అవుట్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మేము ఎంతమంది ఉన్నామో అని కౌంట్ డౌన్ తీసుకుంటారు. అండ్ తర్వాత మాకు క్లాసెస్ జరుగుతాయి, ఫిజికల్ క్లాసెస్ జరుగుతాయి. తర్వాత మళ్ళీ 10:30కి అలాగా రిఫ్రెష్మెంట్ జరుగుతుంది, స్నాక్స్ పెడతారు. దాని తర్వాత మళ్ళీ క్లాసెస్ కంటిన్యూ అవుతాయి 12:30 వరకు. తర్వాత 12:30 అంటే 1కి అలాగా మాకు లంచ్ పెడతారు. లంచ్ తర్వాత మేము 3:30 కానీ 4 వరకు కానీ మళ్ళీ రెస్ట్ తీసుకోవచ్చు, ఫ్రీగా ఉంటాము. తర్వాత మళ్ళీ 4కి మాకు ఫాలో అవుట్ ఉంటుంది. ఫాలో అవుతాయి మళ్ళీ ఫిజికల్ క్లాసెస్ జరుగుతాయి. ఈసారి ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ అంబులెన్స్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, వాటితో ఏమేమి చేస్తాము, లైక్ ఫైర్ స్టేషన్లో ఏమేమి ఉంటాయి, అలాంటివన్నీ చెప్తారు. ఐ మీన్ లైఫ్కి యూజ్ అయ్యేవి. లైఫ్ స్కిల్స్ కూడా చెప్పారా? లైఫ్ స్కిల్స్ కూడా. వెరీ గుడ్, ఫైన్. సో దాని తర్వాత మాకు కల్చరల్స్ జరుగుతాయి, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, అబ్జెక్షన్ అలాంటివి ఏమీ లేవు. తర్వాత మళ్ళీ మాకు డిన్నర్ ఉంటుంది. డిన్నర్ తర్వాత సో డిన్నర్ ఏ టైం చేసేవాళ్ళు మీరు? డిన్నర్ మేము 7కి అలా చేసేవాళ్ళం. వెరీ గుడ్, 7కే డిన్నర్. ఈ 10 days లో మీరు ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, డైలీ నైట్ యాక్టివిటీస్ అన్నారు, అండ్ ఆల్సో మీకు గన్ ఫైరింగ్ యాక్టివిటీస్ ఏమేమి మీ చేత చేయించారు ట్రైనింగ్ లో? సో మాకు గన్ ఫైరింగ్ చేపించారు. గన్ ఫైరింగ్ ఉంటుంది. గన్ ఫైరింగ్ తర్వాత డ్రిల్ ఉంటుంది. డ్రిల్ కి కొంతమంది సెలెక్ట్ అవుతారు. సో డ్రిల్ కి కాంపిటీషన్ ఉంటుంది. ఆ డ్రిల్ కాంపిటీషన్ లో ఎవరు విన్ అవుతారో వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇస్తారు. ఫైన్. వచ్చారు కదా, వాళ్ళు టోటల్ అప్రాక్సిమేట్లీ ఎంత మంది స్టూడెంట్స్ వచ్చింటారు? 800 to 900 వచ్చారు. 800 మెంబర్ గా ఇది నా వల్ల కావట్లేదు అన్న టాస్క్లు ఏమన్నా ఉన్నాయా? అంటే మనం అనుకుంటే అన్ని చేయగలము, సో అలాంటిది ఏమీ లేదు. సో హార్డ్ గా అయితే నీకేం అనిపించలేదు? లేదు. మీ ఫ్రెండ్స్ అందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారా? అవును, అందరం కలిసి ఎంజాయ్ చేసాము. ఇది ఒక జస్ట్ ఫన్ గా తీసుకుంటే అదొక ట్రిప్ లాగా ఉంటది. అదే కనుక ఏచి గోల చేసి తీసుకుంటే మాత్రం అది జైల్ లాగా ఉంటది. జైల్ లాగా ఉంటది. ఫైనలీ, సో నీ ఎన్సిసి నావల్ క్యాంప్ అనేది జస్ట్ ఒక 1 sentence లో ఎలా ఫీల్ అయ్యావు అనేది చెప్పవా? సో దీని వల్ల నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది, పేరెంట్స్ వాల్యూ తెలిసింది, అండ్ ఎక్సెట్రా. వెరీ గుడ్, గుడ్. సో వ్యూయర్స్ చూశారు కదా, ఎన్సిసి నావల్ క్యాంప్లో సన్నిధి జాయిన్ అయిన తర్వాత, అక్కడి నుంచి వచ్చిన తర్వాత తన ఎక్స్పీరియన్స్ ఏంటి, తను ఏం నేర్చుకుంది, జీవితంలో ఎలాంటి హర్డిల్స్ వచ్చినా కూడా తను ధైర్యంగా ఎదుర్కోవడానికి తనకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మీరు కూడా మరిన్ని ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో చేయండి. ఎన్సిసి నావల్ క్యాంపు ఎలా ఉంటుంది, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు కావాలి అంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో ఎన్సిసి క్యాంప్ అని టైప్ చేయండి, నేను మీకు ఫుల్ డీటెయిల్స్ పంపిస్తాను.